కార్యక్రమాలు కూడా మేము తీసుకుంటామని తెలియదు. కర్నూలు జిల్లా ఎమగనూరులో వైసీపీ ఇన్ఛార్జి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావునివ్వకుండా ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని, నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై రాజకీయాలు సాగాలని పేర్కొంటూ ఎమగనూరు అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గతంలో మా తండ్రి గారు బీవీ మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసిన ఆ తదనంతరం నేను వచ్చినటువంటి నేను కానీ ఒకరిని అందరు కలిపి వచ్చి ఏదో లాగలేరు అన్నప్పుడు ఆ లాగేటువంటి పదాన్ని కూడా నేను మళ్ళీ చూశాను. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ దాన్ని ఇంకా రూడ్గా చెప్పారు. ఒకడు వెంట్రుక అంటే ఇంకొక ఆయన ఏదో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? భాష ఏం మాట్లాడు చెప్పాలా? సోదరుడు చెప్పాలా? ఏం మాట్లాడాడు? పిల్లలు వారి తాతగారు ఇట్లా ఆవేశకరమైన మాటలు మాట్లాడడం అనేది ఎవరికి మంచిది కాదు. నన్ను అన్నా కూడా నేను పడతాను. ఎందుకంటే ఎమ్మెగనూరు ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, నన్ను ఎమ్మెల్యేగా సూచనలు చేయండి, అభివృద్ధిలో ఏదైనా ఉంటే మాట్లాడదాం. 15 రోజుల్లో మీరు ఏదైతే మాటలు మాట్లాడినారో వాటిని వాళ్ళు ఓపెనింగ్కి వస్తానని చెప్తున్నా. అలా నా వర్డ్స్ ఒకసారి చూడండి. ఒకసారి అభివృద్ధిని అడ్డుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఇదే బుల్డోజర్తో అడ్డుకుంటే ఆ బుల్డోజర్తో ముందుకెళ్తాం తొక్కుకుంటూ అని చెప్పిన. అభివృద్ధిని అడ్డుపడే వ్యక్తులు ఇప్పుడు నేను అభివృద్ధిని అడ్డుపడే వ్యక్తులు అన్నాను తప్ప మీరు ఏమైనా అభివృద్ధికి అడ్డుపడుతున్నారా? మీరు పడుతున్నారా? మీరు ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుముకుంటున్నారు? నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా పేరు తీసి చెప్పానా?